హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నస్ వరల్డ్. ఈరోజు టేస్టీ నెల్లూరు చేపల పులుసు అండి. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, చేసుకోండి. ముందుగా చేపలన్నీ క్లీన్ చేసుకొని చేపల కర్రీకి ఏమేమి కావాలో, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. నెల్లూరు వాళ్ళకి అందరికీ తెలుసు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, మెయిన్ ఇందులో మెంతులండి. మెంతులు కూడా చాలా మెయిన్, వేసుకోవాలి. మంచిగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ చిన్న పీస్ కంటే ఇట్లాగా నిలువుగా కట్ చేసుకోవడం బాగుంటుందండి. ఆనియన్స్ మంచిగా వేగాలండి. ఈ చేపల కూర అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లేట్ అయినా సరే చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. పులుసు అంతా పచ్చిమిరపకాయ లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయని డైరెక్ట్గానే తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ చేపల కూర. సరేనా, సూపర్గా ఉంటుందండి. చూడండి, ఒకసారి ఆనియన్స్ బాగా మగ్గాలండి. చూడండి ఒకసారి, ఎంత సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ మగ్గాయండి ఆనియన్స్. పచ్చిమిర్చి కూడా చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు టమాటో ప్యూరీ అంటే టమోటాలు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇది వేసినందువల్లే కూర చిక్కగా ఉండి మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ ప్యూరీ కొంచెం సేపు మగ్గనిద్దాము. చూడండి, ఇట్లాగా ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యేదాకా కొంచెం మగ్గనిచ్చాము. ఇప్పుడు కొంచెం పసుపు, కారం చాలా ఎక్కువ పడుతుందండి. పులుపు కారం, నెల్లూరు చేపల కూర అంటేనే పులుపు కారం టేస్ట్. కారం చాలా ఎక్కువ పడుతుందండి. మధ్యలో చూసుకుంటూ కూడా కారం వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్స్ వేసానండి కారం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చికి అన్నిటికీ పట్టే విధంగానే మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఇది కూడా మగ్గనిచ్చాలండి. ఇట్లాగా ఇది చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. కల్లుప్పే వేయాలండి ఈ చేపల కూరకి. కల్లుప్పే చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, బాగా మగ్గింది కదా. చూడండి, బాగా వేగిందండి. ఇట్లా వేగాక కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా కలయి పెట్టి, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు పోసుకోవాలండి. కొంచెం చిక్కగా కలుపుకోవాలండి పులుసు అనేది. పలసగా కలుపుకున్నాం అనుకోండి, చేపల పులుసు పలసగా ఉంటే టేస్ట్ ఉండదండి. కొంచెం చిక్కగా బాగుంటే టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా ఈ పులుసు కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఎంత ఉడికితే అంత మంచిది. అంతా సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్ బాగా మసలాలి. ఈ చేపల కూర అంతా నేను సిమ్లోనే చేశానండి. ఈ లోపల దీనికి కొంచెం చేపల మసాలా పౌడర్ అని ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ పులుసు వేగే లోపల మెంతులు చూడండి బాగా వేసుకొని వేయించేసుకోవాలి. ఈ పొడి వేస్తేనే అండి చేపల కూరకు టేస్ట్ ఉండేది. వేయించుకున్నాక ఇద్దరు రోట్లో వేసి దంచేసుకోవాలి. ఏదన్నా అండి రోట్లో వేసి దంచితేనే ఆ టేస్ట్ వేరే. ఇట్లా పొడి, ఈ పొడి తీసి పెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు పులుసు చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి కలబెట్టి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్నాక కారం తగ్గితే కారం వేసుకున్నాను నేను. కారం కొంచెం తక్కువైందండి, అందుకని మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకొని కలిపెట్టుకొని బాగా కొంచెం సేపు ఉడకనిద్దాము. ఉడికింది చూడండి.
ఇప్పుడు మనము ఒక్కొక్కటి చేపల ముక్కలు వేసుకోవాలి. చేపల ముక్కలు వేసుకున్నాక గరిటెతోటి కలబెట్టకూడదండి. వేసుకున్న వెంటనే కూడా కలబెట్టకూడదు, కొద్దిసేపు వదిలేసేయాలి. ఆ చేపలకి పులుసు అంతా ముక్కలకి బాగా పట్టుద్ది. పట్టినప్పుడే మనకు చేపల కూర టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం అటు ఇటు తిప్పాలి, కానీ గరిటె మాత్రం చేపల కూరల్లో పెట్టకూడదు, చిదిరిపోతాయండి చేపల కూర చాలా లేట్ అవుద్ది అంటారు, కానీ ఏం లేట్ అవుద్దండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. పులుసు ఉడికితే చాలు, చేప ఈజీగా తొందరగా అయిపోద్ది. చూడండి, సిమ్లోనే పెట్టుకోవాలండి మొత్తం ప్రాసెస్. చూడండి, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మా నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ మామిడికాయ. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మామిడికాయ వేసుకొని పుల్ల పుల్లగా కారకారంగా చాలా ఎమ్మి టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ వేసేసి కొంచెం గరిటెతో అటు ఇటు కలిపెట్టి చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇప్పుడు మనం ఇందాక దంచుకున్నాం కదండి రోట్లో, ఆ పొడి వేసేసుకొని మంచిగా అటు ఇటు కలిపెట్టాలి. సూపర్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి చిక్కగానే ఉంది, చూడండి పులుసు. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర జల్లుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్మెల్ వస్తుందండి. ఎమ్మి టేస్టీ చేపల కూర మీరు కూడా చేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సూపర్గా ఉందండి వేడివేడిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.